గవర్నమెంట్ వచ్చి సిద్ధార్థ లూథరాకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంత ఫీజు ప్రొఫెషనల్ ఫీజు ఎంత చెల్లించింది తెలుసా? 2,86,00,000 చెల్లించింది ఓన్లీ 5 నెలలకి. ఇంకా 5 ఏళ్లలో ఆయనకి ఎంత పోతుందో మనం ఊహించుకోవచ్చు. జీవో నెంబర్ ఆర్టీ నెంబర్ 474 ప్రకారం సో 12,25,25,00,000 ఒక దప్ప, 60 లక్షలు ఒక దప్ప, 65 లక్షలు ఒక దప్ప, 10 లక్షలు ఒక దప్ప, మొత్తం 4 ఫేజుల్లో ఆయనకి చెల్లించారు. దీంతోపాటు ప్లస్ 10% క్లర్కేజ్ అంటారు, క్లర్కల్ ఖర్చులు అని చెప్పి చేశారు. ఇందుకు ఆయన చేసేది ఏంటి? ఎవరో పోసాని ముందస్తు బెయిల్కి వేశాడు. ఇక్కడున్న పీపీ ఏం చేస్తాడంటే జడ్జితో 1 minute సార్ అంటాడు. ఈ లోపల వీడియో కాల్లో సిద్ధార్థ లూథరా ఒక 2 నిమిషాలు మాట్లాడతాడు. దానికి ఆయనకి 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు వెళ్ళిపోతుంది. అలాగా ఇప్పటికీ ఈ 5 నెలల్లో 2,86,00,000 సిద్ధార్థ లూథరాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించింది. అంటే అర్థమేంటి? ఎవరో ముందస్తు బెయిల్కి వేస్తే కూడా సిద్ధార్థ లూథరాని దింపుతున్నాడు చంద్రబాబు. అదే జగనేమో ఈ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని వాడుతున్నారు, మనోహర్ రెడ్డిని వీళ్ళని వాడుతున్నాడు. ఈ తేడా మనకు క్లియర్గా తెలుస్తుంది. అంటే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సిద్ధాంతంతో చంద్రబాబు. రెండోది, తను క్రైసిస్లో ఉన్నప్పుడు అతను గట్టిగా నిలబడి పోరాడాడు కాబట్టి సిద్ధార్థ లూథరాకి తన గవర్నమెంట్ వచ్చినాక సిద్ధార్థ లూథరాని బాగా చూసుకోవాలని చెప్పి కూడా ప్రతి దాంట్లో అవసరం ఉన్నా లేకపోయినా, నిజానికి ముందస్తు బెయిల్ లాంటి వాటిలో సిద్ధార్థ లూథరా అవసరం లేదు, కానీ ప్రతి దాంట్లో పెడుతున్నాడు. మొన్న కూడా మన సజ్జల, అతని పేరేమి సజ్జల భార్గవరెడ్డి ముందస్తు అంటే తన మీద వేసిన కేసు కొట్టేయమని సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా సిద్ధార్థ లూథరాని వచ్చాడు. కాకపోతే ఆ కేసులో మేబీ సజ్జల దగ్గర డబ్బులు ఉంది కాబట్టి ఆయన కపిల్ సిబాల్ని పెట్టుకున్నాడు, సీనియర్ అడ్వకేట్ని పెట్టుకున్నాడు. దానివల్ల కొంత ఊరట కూడా భార్గవరెడ్డికి వచ్చింది. అలాగా పెద్ద అడ్వకేట్లు ఉండడం ఎందుకు? లేకపోతే గంటలకి వాళ్ళ కోర్టులు ఎందుకు ఇస్తారు ఎవరైనా? అంటే వాళ్ళు కోర్టులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, వాళ్ళకి లా మీద అపారమైన పట్టు ఉంటుంది, వాళ్ళ లాంగ్వేజ్ కానీ వాళ్ళ ప్రజెంటేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మనకి ఉండవల్ల అరుణ్ కుమార్ చెప్తుంటాడు, వాళ్ళ లాంగ్వేజ్ ముందు మనం నాలంటోడు నిలబడలేడు అని చెప్తుంటారు. వాళ్ళు లండన్ నుంచి మాట్లాడుతుంటారు, హైఫై ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు, జడ్జిలను కూడా భయపెట్టగలరు వాళ్ళు. సో అలాంటి వాళ్ళ ముందు మేము ఎలా నిలబడాలి అనేది కూడా రామోజీరావు సిద్ధార్థ లూథరాని వీళ్ళని దించుతాడు అనేది కూడా ఆయన అనేకసార్లు చెప్పాడు. లేకపోతే వాళ్ళకి అంతంత డబ్బులు ప్రొఫెషనల్ ఫీజు కింద అంతంత ఎందుకు ఇస్తారు? సో ఇది బేసిక్గా దీనివల్ల ఇప్పుడు గోరంట్ల కొంప మునిగింది. గోరంట్ల కూడా అతి చేశాడు, నో డౌట్. ఎందుకంటే అతను వచ్చి దాడి చేయడానికి ట్రై చేయడం అనేది అనవసరం. వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు అతను ఎందుకు వచ్చాడు? అతనికి ఒక రాజకీయ ప్రయోజనం ఉంది. అతనికి ఏంటంటే గతంలో అతను ఇలాంటి దూకుడు ప్రవర్తనతోనే ప్రజల్ని కొట్టడం, తర్వాత రౌడీ సిఐ లాగా ఉండడం, తర్వాత ప్రభాకర్ రెడ్డి వాళ్ళని జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళని ఛాలెంజ్ చేస్తూ మాట్లాడడం, దీనివల్ల అతను హీరోయిజం వచ్చేసింది. అతనికి కులం అండం ఉంది. సో కురబ అనుకుంటా ఆ కులం బీసీ కులం అండం ఉంది. దీన్నంతా చూసి జగన్ అతనికి సీట్ ఇచ్చాడు, ఎంపీ సీటు హిందూపూర్ నుంచి అతనికి గెలిచాడు. అదే టైంలో మనకి అనంతపూర్ నుంచి అతను కూడా బోయ కులం, తలారి రంగయ్య, వీళ్ళిద్దరి మధ్య తేడా చూస్తే ఇతనేమో దూకుడుగా వల్గర్గా బిహేవ్ చేయడం, రంగయ్య ఏమో డీసెంట్గా. ఎందుకంటే రంగయ్య గ్రూప్ 1 ఆఫీసరు, చదువుకున్నాడు, ఒక డీసెంట్ ఐడియలిస్ట్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి. అతను నిరంతరం ప్రజల్లో ఉండడం, రోజు 200 మంది 300 మంది ఇంటికి వస్తుంటే అందరికి భోజనాలు పెట్టి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని చూడకుండా వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నించడం, ఇది రంగయ్య చేసేవాడు. ఇతనేమో గట్టిగా దూకుడుగా మాట్లాడడం, ఇవన్నీ చేసేవాడు. చివరికి ఏమైపోయింది? అతను ఒక న్యూడ్ కాల్ దీంట్లో ట్రాప్లు ఇరుక్కున్నాడు. అతనికి ఎంపీగా ఇవ్వాల, రంగయ్యకేమో కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యేగా ఇచ్చాడు జగన్. ఇప్పుడేంది? అతను మళ్ళీ జగన్ దృష్టిలో పడాలి అని చెప్పి మనం దూకుడిగా ఉంటే పడతాము అని చెప్పి ఇప్పుడు వీర విధేయత చాటి వచ్చి ట్రై చేశాడు. మేబీ అతనికి ఐడియా ఉంటుంది, జైలుకి పోతే కూడా పర్వాలేదు మనం మేనేజ్, ఎందుకంటే అతను సీఐగా ఉన్నాడు కదిర్లో ఇంతకుముందు, అతను పోలీస్ స్టేషన్లు, జైలు, కేసులు అతను ఎన్నో చూస్తుంటాడు కదా. కాబట్టి అయితే అవుతుంది,
మన ఎంపీ మళ్ళీ ఎంపీనో ఎమ్మెల్యేకు తెచ్చుకోవాలంటే మనం ఈ స్థాయిలో మనం పనిచేయక తప్పదు అని డిసైడ్ అయినట్టుంది. ఫలితం చూడాలి ఎలా ఉంటుందో.